సార్ ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఫోర్త్ సిటీ అని. అసలు దానికన్నా ముందు 3 సిటీస్ ఎక్కడున్నాయి? అది ఏంటి? అండ్ ఫోర్త్ సిటీ ఎక్కడికొస్తుంది? మీరు ఒక పని చేయండి, ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడండి. ఓకే. ఒక పొలిటికల్ బ్యూరో సభ్యుడు లేకపోతే సీఎం లో క్యాబినెట్ లో పొజిషన్ ఇప్పిస్తే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నేను కనుక్కొని చెప్తాను. ఓకే. రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ ఉన్నట్టు ఏం చెప్తారు పప్పు. అంటే మనకు ఫోర్త్ సిటీ అని చెప్పడం జరిగింది. అసలు 3 సిటీస్ కూడా ఎవరికి తెలియదు. సో మీరు ఫస్ట్ వచ్చిన సిటీ ఏంటి తెలుసా? సికింద్రాబాద్. ఓకే. నెక్స్ట్ వచ్చింది ఏంటో తెలుసా? హైదరాబాద్. నెక్స్ట్ వచ్చింది ఏంటో తెలుసా? సైబరాబాద్. ఓకే. ఇది 4వ బాద్. పేరు పెట్టలేదు కానీ దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఫోర్త్ సస్టైనబుల్ సిటీ, నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ సిటీ, ఏఐ సిటీ, ఇన్ని పేర్లు పెట్టారు. ఆ లాస్ట్కి ఏదో పేరు ఫైనలైజ్ చేస్తారు. అవును. మీరు అంతకుముందు చూసుకుంటే ఫార్మా సిటీలో మనం లాస్ట్ టైం మాట్లాడాం, 19,330 ఎకరాల్లో ఫార్మా సిటీ డిక్లేర్ చేసింది గత ప్రభుత్వం. బట్ అన్ఫార్చునేట్ అది రాకముందే గవర్నమెంట్ ఓడిపోయింది. వాట్ ఎవర్ రీజన్స్ వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు దాన్ని రేవంత్ రెడ్డి గారు సీఎం అవగానే ఫస్ట్ డే స్టేట్మెంట్ ఏమించంటే ఈ ఫార్మా సిటీ రద్దు చేస్తున్నాను అన్నాడు. కొద్ది వ్యతిరేకత వచ్చింది. షిఫ్ట్ చేస్తాను అన్నాడు. కొద్ది వ్యతిరేకత వచ్చింది. రద్దు నుండి షిఫ్ట్కి వచ్చాడు. షిఫ్ట్ నుండి ఫార్మా క్లస్టర్స్ అన్నాడు. తర్వాత ఫార్మా విలేజెస్ అన్నారు. అంటే అంచెల ఓసరు వెళ్ళి గంటకి రంగు మార్చుతుందంట. పరిస్థితులు బట్టి మారుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులు అనేది దే ఆర్ నోన్ టు గివ్ లాట్ ఆఫ్ స్టేట్మెంట్స్. కానీ ఆ స్టేట్మెంట్ ఎన్ని అమలుపరుస్తారు? మేనిఫెస్టోలో 100 పాయింట్ 100 చేస్తారంటే ఇంపార్టెంట్ చేస్తారు, ఇంపార్టెంట్ చేయలేకపోవచ్చు. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే అక్కడ ఆయన ఏమంటాడంటే ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది ఆ ఏరియా ఫార్మాసిటీ. జనాలు ఎదురు చూస్తారు, ఏ ప్లేస్ చెప్పట్లేదు సార్ ఇవన్నీ చెప్తున్నారు. చెప్తాను, అదే చెప్పండి. వీడియో చివరి దాకా చూస్తారు. ఇక్కడ నాకు తెలిసి మీలో కూడా టెన్షన్ స్టార్ట్ అయింది. అదే అవును. మళ్ళీ ఎయిర్పోర్ట్ కి దగ్గర ఉన్న ఏరియా, అప్పటికే జనాలకు ఐడియా వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ దగ్గర అంటే ఎప్పుడు ఏ ఎయిర్పోర్ట్ కన్నా సిటీ బాగా డెవలప్ అవుతుంది. శంషాబాద్ ఒకప్పుడు 20 సంవత్సరాలు లేనప్పుడు ఎవరికి తెలుసా? ఈరోజు శంషాబాద్ గజం 2-2.5 లక్షలు అవుతున్నారు. పొల్యూషన్ కలగకూడదు ప్రజలకి అని పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ తీసేస్తానంటాడు ఫార్వర్డ్. సో దాదాపు 19,000 ఎకరాలు పైచలు ప్లాన్ చేసిందని 12-13,000 ల్యాండ్ పూలింగ్ అయింది. మిగతాది చేయాల్సింది ఉంది. ఆ మిగతావన్నీ ఆపేసి 13,000 ఎకరాల్లో ఏం చేయాలనేది ఆయన డిసైడ్ చేస్తున్నాడు. అక్కడ ఏమొస్తుందంటే ఏఐ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ అంటే 100% పొల్యూషన్ ఫ్రీ. ఎటువంటి పొల్యూషన్ కాలుష్యం లేని నిర్మాణం. ఇప్పటి వరకు మనం హైదరాబాద్ బంజారా చూసి ఏ ఏరియా చూస్తే వర్షం పడితే నాకు చూసాం, కార్లు ములిగాయి, బళ్ళు ములిగాయి, మనుషులు ములిగారు, 2 అడుగులు డెప్త్ లో వాటర్ ఫ్లో అయింది మోరీలు. సో ఇది ఎందుకంటే హైదరాబాద్ ఈ స్టేజ్ రావడానికి దాదాపు 60-70 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పటికి ఈ స్టేజ్కి వచ్చింది. కొత్తగా కట్టబోయే సిటీ ఫోర్త్ సిటీ అనేది ఇవన్నిటికీ భిన్నంగా రేవంత్ రెడ్డి గారు ఉద్దేశం ఏంటంటే న్యూ జెర్సీ కంట బాగుండాలి. ముందు న్యూ జెర్సీ కంట బాగుండాలి అంటే చాలా పెద్ద మాట. మాటలు చెప్పడం కానీ చేయడం చేస్తే ఇంకా దానికన్నా మించింది వెల్ అండ్ గుడ్. సో ప్లాన్ అయితే ఉంది. అధికారులు ఆల్రెడీ ఆయన ఆదేశించారు వర్క్ చేయమని. సో ఇది అన్ని మిక్స్ వస్తాయి అన్నమాట. అట్లనే మెట్రో ఎక్స్పాన్షన్ కూడా చేస్తున్నారు. అక్కడికి మెట్రో చేస్తున్నారు. అట్లానే ఓల్డ్ సిటీ కూడా మెట్రో ఎక్స్పాండ్ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారికి. అంతమంది ఏ సీఎం ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఓల్డ్ సిటీలో ల్యాండ్ పూలింగ్ అంటే కత్తి మీద సామె, నిప్పుతో చెలగడం. ఎనీ టైం నేను కొన్ని ఏరియాలు చూసాను, ప్రాపర్టీ ట్యాక్స్ ఆ ఏరియాస్కి వెళ్ళరు. వెళ్తే ఆయన కుట్టు పంపిస్తారు. ట్యాక్స్ కట్టరు కదా, కుట్టు పంపిస్తారు. అందుకని ట్యాక్స్లే కట్టరు. సో కమింగ్ బ్యాక్ ఇందులో ఏమేమి వస్తాయంటే స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఏఐ సిటీ, గోల్ఫ్ కోర్స్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, మెగా గ్రీన్ సిటీ టౌన్షిప్, అట్లనే ఐటీ పార్క్, ఇండస్ట్రీ కారిడార్, ఎస్సీజెడ్స్, మెట్రో అన్ని కూడా ఒకటి లేటెస్ట్ టెక్నాలజీ. ఇటుకలు కూడా టెక్నాలజీ ఆల్మోస్ట్ మానేస్తున్నారు జనాలు. మైవాన్ టెక్నాలజీ అని కొత్తగా వచ్చింది. ఆ మైవాన్ టెక్నాలజీ ఇటుకే వాటర్ వస్తుంది, బ్రిక్ వాటర్ మొత్తం ఆర్సిసి. అది అలాంటి టెక్నాలజీతో ఐజీబీసీ బిల్డింగ్స్ అని ఉంటాయి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. అది ఆ పర్మిషన్ 4 రకాలు ఉంటాయి: సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటినం. ఈ రేటింగ్ రావాలంటే నువ్వు చాలా టెక్నికల్గా చేయాలి. ఎక్కడ కూడా పొల్యూషన్ బయటకు రాకుండా చేయాలి, డ్రైనేజ్ కానీ గార్బేజ్ కానీ ఇలాంటివన్నీ. సో అందుకని 100% జీరో అంటే పొల్యూషన్ ఫ్రీ నెట్ జీరో సిటీ అనేది అందుకు.
ఈ విధంగా కట్టడానికి ప్లాన్లు అయితే చెప్పినా ఇప్పటికి వస్తుంది ఎన్ని రోజులకి వస్తుంది అనేది చెప్పడం $1 బిలియన్ క్వశ్చన్. బట్ వస్తే మాత్రం ఇట్ ఈస్ ఎ గ్రేట్, వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది ఇండియా. ఓకే. ఆల్రెడీ మన హైదరాబాద్ 56th ప్లేస్ ఫాస్టెస్ట్ గోయింగ్ సిటీ ఇన్ ది వరల్డ్. ఇండియాలో సెకండ్ థర్డ్ ఫాస్టెస్ట్ గోయింగ్ సిటీ ఇన్ ది కంట్రీ. సో ఆ స్థాయికి మనం గత ప్రభుత్వాలు కూడా అన్ని కూడా బాగానే పనిచేసాయి, హైదరాబాద్ బాగా డెవలప్ చేశాం. సో ఏరియా మీరు వెయిట్ చేస్తున్నారు కదా, మహేశ్వరం, కందుకూరు, ముచ్చర్ల, బేగర్కంచ ఈ ఏరియాలో వస్తుంది. సో ఇది మాత్రం చాలా ప్రామినెంట్ అయిపోతుంది. అయితే అంతకుముందు ఎలక్ట్రానిక్ సిటీ అని, ఫార్మా సిటీ అని, ఫ్యాబ్ సిటీ అని చెప్పారు, అంత సక్సెస్ఫుల్ కాలేదు ఫ్రాంక్లీ. కొన్ని వచ్చినా కొన్ని రాలేదు. ఇది కూడా ఎంతవరకు వస్తుంది, ఆ టైంకి గవర్నమెంట్ ఉంటుందా పడిపోద్దా అని మనకు తెలియదు. నెక్స్ట్ ఎవరు వస్తారు వీ కెనాట్ టెల్. బట్ అవర్ ది థాట్ ఈస్ వెరీ గుడ్. వాళ్ళు ఇచ్చిన ప్లానింగ్, అంతకుముందు కేసీఆర్ గారు 2031 హెచ్ఎండిఏ హైదరాబాద్ ప్లాన్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2050 ప్లాన్ చేస్తున్నారు. అక్కడ హైదరాబాద్ చేస్తే ఈయన తెలంగాణ ప్లాన్ చేస్తున్నారు. అటు IRR, ORR, RRR, స్టేట్ బార్డర్. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. కొన్ని వేల కోట్లు కావాలంటే వేల వచ్చి లక్షలు కూడా. ఏంటంటే 13,000 ఎకరాల్లో సిటీ విత్ ఇన్ ద సిటీ. బట్ అది రావడానికి డెఫినెట్గా టైం అయితే పడుతుంది. నాకున్న కొద్దిపాటి అనుభవంలో చెప్పినంత ఈజీ కాదు. చెప్పడం వేరు, చేయడం వేరు. చెప్పేవాడు వినేవాడు ఎప్పుడూ లోకువే. సో వీఆర్ ఇన్ ద రిసీవింగ్ ఎండ్. చేసే వాళ్ళకు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, మన యాక్టర్స్. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఎంతవరకు ల్యాండ్ పూలింగ్ అంటే ఫర్దర్ ఫండ్స్ వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా వీ నీడ్ టు థింక్ అండ్ డూ. సో దీని మీద ఇంక మరింత క్లారిఫికేషన్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా దే కెన్ కాల్ us, విల్ డెఫినెట్లీ క్లారిఫై. 10 days బిఫోర్ మనకు క్రడాయి ఎగ్జిబిషన్ అని పెట్టడం జరిగింది. అసలు దీని ప్రాసెస్ ఏంటి సార్, అసలు పెట్టడం దేనికి? అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని బిల్డర్స్ తోని కూడా అసోసియేట్ అయ్యడం జరిగింది. అసలు దానివల్ల లాభం ఏంటి సార్ ఈ ఎగ్జిబిషన్ వల్ల? ఇది $1 million క్వశ్చన్ పప్పు. ఎందుకంటే బిల్డర్స్ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత గత 7-8 నెలలుగా సంక్షోభంలో ఉన్నారు బిల్డర్స్ అందరూ. ఎందుకంటే ఈసారి ఇప్పుడు ఆ సార్ వచ్చిన ప్లాన్ వేరు ఉంది, ఈసారి వచ్చిన ప్లాన్ వేరు. గత ప్రభుత్వం ప్లానింగ్ వేరు, ఈ ప్రభుత్వం. సో ఏ డైరెక్షన్లో డెవలప్ చేయాలి, అసలు మీ ప్రాజెక్ట్స్ ఎక్కడ చేయాలి, ఏ సెగ్మెంట్లో చేయాలి, ఏ రేట్లో చేయాలి. ఇప్పుడు మనం నార్త్కి వెళ్ళాలా, ఈస్ట్కి వెళ్ళాలా, వెస్ట్కి వెళ్ళాలా, సౌత్కి వెళ్ళాలా అనే సందిగ్ధంలో ఉండిపోయారు. ఈ మీటింగ్ కోసం కొన్ని నెలలు వెయిట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు అంతా సెటిల్ అయిన తర్వాత మాట్లాడతానని చెప్పారు. అయితే ఈ క్రడే ఎగ్జిబిషన్ జరిగిన ముందు రోజే బిల్డర్స్ అసోసియేషన్ కలవడం జరిగింది. 2 గంటలు సుదీర్ఘ చర్చలు జరిగినాయి. అందులో బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే బిల్డర్స్కి అందరికీ ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారని చెప్పి. బ్లాంక్ చెక్? ఓకే. అంటే బ్లాంక్ చెక్ లాంటి అస్త్రం, రాంబాణం వదిలేరు. తెలంగాణ స్టేట్లో ఇప్పుడు హైదరాబాద్ వెస్ట్ జోన్ మాత్రం డెవలప్ అయింది, అవునా? మిగతా ఏ జోన్ కేసీఆర్ గారు పడిపోవడానికి కారణం కూడా అది. సిటీలో ఓట్లన్నీ ఎవరికి వచ్చాయి, అసెంబ్లీలో కేసీఆర్ గారికి వచ్చాయి. సిటీ బయట ఒక్క ఓటర్ వచ్చిందా, ఎవరికి వచ్చింది? కాంగ్రెస్కి వచ్చింది. సో క్లియర్ ఇండికేషన్ హైదరాబాద్ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ కేసీఆర్ బికాస్ రియల్ ఎస్టేట్ 10 రూపాయలు 100 రూపాయలు చేసాడు, 100 రూపాయలు 1000 రూపాయలు. ఇది ఒప్పుకోవాల్సిన ఫ్యాక్ట్. అఫ్ కోర్స్ కొన్ని మిగతా తప్పులు ఉన్నాయి. సో ఇక్కడ ఏమన్నారంటే, ఇప్పుడు మనం ఎంటైర్ తెలంగాణ ప్లాన్ చేయండి, మీ బిల్డర్స్ అందరూ కలిసి యూనిటీగా. మన స్టేట్ బాగుపడాలంటే ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఏం డెవలప్మెంట్స్ కావాలి, గవర్నమెంట్ నుండి ఎటువంటి సపోర్ట్ కావాలి, గవర్నమెంట్ నుండి ఎటువంటి ఫండింగ్ కావాలి, ఎటువంటి పాలసీలు తేవాలి, ఎటువంటి ప్రొసీజర్స్, NRI ఫండింగ్ లేకపోతే FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే మనకు ఇండస్ట్రీ రావాలి, ఏం చేయాలని ప్లాన్ చేసుకున్నాను. ప్లాన్ చేసుకొని మీరు నా దగ్గరకు వస్తే నేను సానుకూలంగా స్పందించడానికి రెడీగా ఉన్నారు. అయితే ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఈ ప్లాన్ చేసిన తరుణంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు బాగుపడాలి, ఇన్వెస్టర్స్ బాగుపడాలి, సెల్లర్స్ బాగుపడాలి, ఇవన్నిటికీ మించి గవర్నమెంట్ బాగుపడాలి. ఇది ఇంపార్టెంట్. అంటే డబ్బులు అందరికీ రావాలి, విన్ విన్ సిచ్యువేషన్. అంటే అర్థం ఏంటంటే, మీరు ప్లాన్ చేసుకుంటే మీ డిఫికల్టీస్ నాకు చెప్పండి, నేను దానికి అడ్రస్ చేస్తానండి. ఇంతవరకు జనరల్గా సీఎం లెవెల్లో బ్లాంక్ చెక్స్ ఇవ్వరు. నేను చెప్పిందే ఫైనల్, నేను చెప్పాను నువ్వు చేయి. సో అట్లా అయిపోయినప్పుడు ఈ స్టేట్మెంట్ బిల్డర్స్ బాగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజు రాత్రి వాళ్ళు నిద్రపోయారు బిల్డర్స్ అందరూ. ఎందుకంటే ఆ హామీయే చాలు, తర్వాత ఏం చేస్తాడా లేదా అన్నది వేరే విషయం. సో దట్స్ ఎ గుడ్ సైన్. అట్లానే వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. ఏంటంటే ఇండస్ట్రీ పర్మిషన్ పెడితే జల్దీ రావట్లేదు, గవర్నమెంట్ ఆఫీసులు దే ఆర్ టేకింగ్ దేర్ ఓన్ టైం.
అంటే బయట ఫండింగ్ రావట్లేదు, మల్టీనేషనల్ కంపెనీస్ రావట్లేదు. మన అంటే ప్రొసీజర్ పర్మిషన్, కొత్త ఇండస్ట్రీ పెట్టాలంటే 100 ప్రొసీజర్లు ఉంటాయి. ఆ డాక్యుమెంట్ ఏంటి, ఈ డాక్యుమెంట్ ఏంటి, అదేంటి ఇదేంటి. సో దేంట్లోనే మొత్తం టైం అంతా అయిపోతుంది. అయితే ఆయన దానికి ఏమన్నారంటే ఆ ప్రాబ్లం అడ్రస్ చేయడానికి అవసరమైతే ఒక ఐఏఎస్ ఆఫీసర్, క్యాడర్ ఆఫీసర్ని పెడతాం, సపరేట్ ఒక డిపార్ట్మెంట్ పెడతాం, దానికి కొద్దిగా స్టాఫ్ ఇస్తాం. ఇంతవరకు బిల్డర్స్ కానీ ఇండస్ట్రీ అప్లై చేసుకుని గవర్నమెంట్ చుట్టూ తిరిగారు. ఇప్పుడు అవసరమైతే గవర్నమెంట్ ఎంప్లాయీ బిల్డర్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ ఇస్తాడు, చెక్ చేసుకొని. అది చాలా బిగ్ ఇష్యూ. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే కదా. ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్గా వెళ్ళి ఎవరైనా ఫైల్ అప్లై చేసిన 15 నెలల రోజులు ఎక్కువ అయితే ఎందుకు అయిందో ఆఫీసర్ రెస్పాన్సిబుల్ అవుతారు. ఓకే, సో అది బిగ్ రిలీఫ్. అంటే ప్రొసీజర్ని ఈజీ చేయమన్నారు. ఒకప్పుడు మన టెస్ట్ ప్రొసీజర్, ఇప్పుడు ఎగ్జామ్ పిల్లలకి వేరే ఉంది కదా. ఒకప్పుడు ఇప్పుడు ఓన్లీ పెద్ద పెద్ద పోస్టులకు వెళ్ళాలంటే మల్టిపుల్ చాయిస్, ఏబిసిడి ఇస్తారు, దానికి టిక్ పెట్టాలి. అదృష్టం పాస్ అవుతాడు, అదృష్టం లేనట్టు ఫెయిల్ అవుతుంది. అంతకుముందు కరెక్ట్ చేయడం అది పెద్ద సిస్టమ్. ఇక్కడ పెట్టగానే ఇందులో మీరు గమనిస్తే ఈ మల్టిపుల్ చాయిస్ పెట్టిన మోసం కూడా జరుగుతుంది. పేపర్ మార్చేస్తారు, ఆన్సర్ కరెక్ట్ ఉంటే పేపర్ ఉంటే ఈ పేపర్ ఉంటే అయిపోయింది. రాసినప్పుడు అలా ఉండేది, రాయాలి. సో అది పక్కన పెడితే ఈ బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్ చాలా సక్సెస్ఫుల్ మీటింగ్. ఎందుకంటే అన్ని వాళ్ళకి అనుకూలంగానే ఇచ్చినట్టుంది. అందులో గవర్నమెంట్కి ఎంత లాభం వస్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు తెలుసు, రియల్ ఎస్టేట్లో వచ్చిన రాబడి మిగతా ఏ డిపార్ట్మెంట్ అంత తక్కువ టైంలో. ఈ రోజు ఎవరైనా రోడ్డు బిలియనర్ అంటే ఏ డిపార్ట్మెంట్ రియల్ ఎస్టేటే. ఏ డిపార్ట్మెంట్ చెప్పరు. సాఫ్ట్వేర్ ఆల్రెడీ పడుకుంది, స్లోగా తగ్గిపోతుంది. సో దాన్ని బట్టి ఈ మీటింగ్ వరకు వెరీ సక్సెస్ఫుల్, పాజిటివ్ మీటింగ్. సో దీని మీద మరిన్ని క్లారిఫికేషన్స్ కావాలంటే దే కెన్ కాల్ us. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం రియల్ ఎస్టేట్ గురించి. అండ్ మీరు ఉండగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి అసలు డౌటే లేదు కదా, ఎలాంటిదైనా కూడా క్లియర్ గా చెప్పేస్తారు. అండ్ కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేయడం కాబట్టి ఆచితూచే అడిగేయాల్సిందే, అది కూడా మిమ్మల్ని అడిగి చేస్తే బాగుంటుంది, అంతే కదా. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.